అక్కడ అధికారంలోకి వచ్చాము అన్న ఆనందమే లేదట ఆ కూటమి నేతల్లో. ఆ ఇద్దరు నేతల గొడవతో అంత గందరగోళంగా మారిపోయిందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. మంత్రికి మాజీ ఎమ్మెల్యేకి మధ్య నలిగిపోతున్నామంటూ వాపుతున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ నేతల మధ్య ఎందుకు అసలు గొడవ? నంద్యాల టీడీపీలో నువ్వా నేనా, మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. బ్రహ్మానందరెడ్డి ఫరూక్ల మధ్య అగ్గిరాజుకుందా? రాష్ట్రంలో అఖండ మెజార్టీతో విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి పలుచోట్ల అంతర్గత కలహాలు ఇబ్బంది పెడుతున్నాయి. నంద్యాల నియోజకవర్గంలో సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. స్థానిక టీడీపీలో వైపు మంత్రి ఫరూక్, ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య బస్తీ మేజ్ సవాల్ అన్నట్టుగా తలపడుతుండడం తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది. అధికార కూటమిలోనే ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ గ్యాప్ అంతకంతకు పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. దీనికి కారణం టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరడమే అని తెలుస్తోంది. ఎటు దిక్కు వెళ్లాలో తెలియని పరిస్థితిలో పడిపోయింది క్యాడర్. ఈ రచ్చకు కారణం పాత ముచ్చట్లే అని తెలుస్తోంది. 2019 నుంచి 2023 వరకు నంద్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా టీడీపీ ఇన్ఛార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డి పనిచేశారు. అయితే ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు అనూహ్యంగా నియోజకవర్గం ఇన్ఛార్జిను మార్చిన టీడీపీ హైకమాండ్ ఆ స్థానంలో ఎన్ఎండి ఫరూక్ ను నియమించింది. ఆయనకే ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించింది. అప్పటిదాకా ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు మోసిన బ్రహ్మానందరెడ్డి వర్గం భగ్గుమంది. అధిష్టానం సముదాయింపులతో మ్యాటర్ అప్పటికి సెట్ అయింది. ఫరూక్ కూటమి ఎమ్మెల్యేగా విజయం సాధించేసి ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. తీరా ఎన్నికల్లో గెలిచాక బ్రహ్మానందరెడ్డిని ఫరూక్ పక్కన పెట్టడం ప్రారంభించడంతో వైరం ముదిరినట్టు తెలుస్తోంది. అయితే అనగనగా ఓ కథ అంటూ దీని వెనుక పెద్ద కారణమే ఉందని చెప్పుకుంటోంది ఎమ్మెల్యే వర్గం. 2017లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో భూమా బ్రహ్మానందరెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించింది. ఫరూక్ వర్గం సంపూర్ణంగా మద్దతు తెలిపి బ్రహ్మానందరెడ్డిని గెలిపించింది. ఇటీవల 2024 ఎన్నికల్లో ఫరూక్ కు అధిష్టానం టికెట్ కేటాయిస్తే బ్రహ్మానందరెడ్డి మాత్రం సహకరించలేదట. దీంతోనే ఎమ్మెల్యే వర్గం గుత్తా మీద ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఆ కారణంగానే భూమా వర్గాన్ని ఫరూక్ వర్గం పూర్తిగా దూరం పెట్టిందట. నియోజకవర్గం టీడీపీలో రోజు రోజుకు విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ తో నియోజకవర్గంలో కరుడుగట్టిన టీడీపీ నాయకుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. రీసెంట్ గా మంత్రి ఫరూక్ రాజకీయ వారసుడిగా ఆయన కొడుకు ఫిరోజ్ కూడా రంగంలోకి దిగడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకల్లో ఫరూక్ భూమాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఐకొట్టాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఫోటో చూసి స్థానిక నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట ఫిరోజ్. ఆ బ్యానర్లు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానంటూ ఊరి శివార్లలోనే వెయిట్ చేశాడట. అయినా మంత్రి గారి పుత్రరత్నం కాబట్టి చెప్పినట్టుగా చేయక తప్పలేదు లోకల్ లీడర్లకు. ఇంతో ఆ బ్యానర్లు తొలగించాకే పవన్ బర్త్డే వేడుకలకు హాజరయ్యారట ఫిరోజ్. మంత్రికి మాజీ ఎమ్మెల్యేకి మధ్య అంతరం బాగా పెరిగినట్టే కనిపిస్తోంది. కాకపోతే నంద్యాలలో నువ్వా నేనా అన్నట్టుగా తొడగడుతున్న ఫరూక్ భూమా వర్గాలు ముందు ముందు కూడా ఇలాగే రచ్చ చేసుకుంటూ వెళ్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు డైహార్డ్ సైకిల్ ఫ్యాన్స్.